తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు నిర్మాతలకి ఎగ్జిబిటర్స్కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. వాస్తవంగా సినిమాలని ఆ నలుగురు శాసిస్తూ ఉన్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే హీరోలు, ఆ కుటుంబంలో వాళ్ళే, ఆ కుటుంబంలో వాళ్ళ థియేటర్లే వాళ్ళ కింద ఉంటాయి, వాళ్ళే ఆ థియేటర్లో ఆ సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళే నిర్మాతలు, ఇలా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సింగిల్ థియేటర్ల యజమానులు రివర్స్ అయ్యారు, ఎగ్జిబిటర్స్ రివర్స్ అయ్యారు. పర్సంటేజ్ ప్రకారం సినిమాలని ఆడించాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే లీజ్ పద్ధతిలో అయితే కనుక నష్టాలు వస్తూ ఉన్నాయి, సింగిల్ థియేటర్ని నడపలేకపోతున్నాము అనేటువంటి అభిప్రాయంతో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. దీనికి నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ వీళ్ళందరూ ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే మీడియాకి ఎక్కారు, అటు నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్స్ కూడా. వాస్తవంగా సినిమాల్లో తండ్రి లాంటి వాడు ఎవరంటే సినిమాకి నిర్మాత, బిడ్డ లాంటి వాడు ఎగ్జిబిటర్. ఎగ్జిబిటరు బాగున్నప్పుడే నిర్మాత బాగుంటాడు, నిర్మాత బాగున్నప్పుడే హీరోలు బాగుంటారు, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఈ సినారియో మారిపోయింది. ఒకప్పుడు నిర్మాతకి ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు హీరోకి ప్రాధాన్యత ఉంది. హీరోని బట్టి ఇప్పుడు సినిమాలు నిర్మితం అవుతున్నాయి, కథలు రాస్తూ ఉన్నారు, పాటలు రాస్తున్నారు హీరోలను బట్టి. కానీ గతంలో అలా కాదు, కథను బట్టి హీరోని ఎంపిక చేసుకునేవాళ్ళు. ముందు కథ రాసేవాళ్ళు, దాన్ని బట్టి హీరోని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు, లీజు ప్రాతిపదికన అయితే నష్టపోతున్నారు. కాబట్టి షేర్ ప్రాతిపదికన